తండ్రిలో తల్లిలో గర్వాన్ని ప్రదర్శించకండి. బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వమే వెళుతుంది, ఘనతకు ముందు దీనత్వం వెళుతుంది. దీనత్వము, తగ్గింపు తత్వము మన జీవితాలకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు, రాబోయే తరానికి మనం ఆశీర్వాదంగా ఉంటాం. అట్టి ఆశీర్వాదంగా మనం ఉండాలి అని అంటే గర్వాన్ని, అహాన్ని దరిదాపులు కూడా రానివ్వద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సౌలు గర్వించాడు. ఎంతగా గర్వించాడో తెలుసా? దేవుని మాటను కూడా లెక్క చేయనంతగా గర్వించాడు. గర్విష్ఠులు మాట వినరో. గర్విష్ఠైనటువంటి భర్త కావచ్చు, గర్విష్ఠైనటువంటి భార్య కావచ్చు, గర్విష్ఠైనటువంటి బిడ్డలు కావచ్చు, వారిలో కనిపించే ఒక నైజం ఏమిటో తెలుసా? అస్సలు మాట వినరు. 2, ఎదిరిస్తారు. 3, బెదిరిస్తారు. 4, నోరు పడేసుకుంటారు. ఎదుటివారు ఎవరైనా సరే పట్టించుకోరు. దేవుడు అంటే భయం ఉండదు. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి తోటి మనిషి అన్నా సరే గౌరవం ఉండదు. జాగ్రత్త.